హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి సండే వ్లాగ్. మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తాగాను. ఇంకా వాటర్ తాగిన తర్వాత ఇక్కడైతే కోకోనట్ వాటర్ తాగుతున్నాను. ఎండలు అనేది భయంకరంగా ఉన్నాయి. అసలు ఎన్ని వాటర్ తాగినా, ఎంత మజ్జిగ ఇవన్నీ తాగినా కూడా అసలు స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంది ఈ ఎండలకి. అందులో ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పాప ఇంకా మా హస్బెండ్ ఊరికైతే వెళ్ళారు. 5 days చేస్తారని చెప్పాను కదా, శ్రీరామనవమి. ఈరోజు కళ్యాణం లాస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. చూడండి ఎండలు ఎంత ఇదిగా ఉన్నాయో. 8:39 అంతా కూడా ఫుల్ అయితే ఎండలు అనేది వచ్చేస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మజ్జిగ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్లో అయితే మజ్జిగ అలవాటే లేదు. ఇంకా ఈ వేడికి తట్టుకోలేక మజ్జిగ అయితే అలవాటు చేసుకున్నాను. పెరుగన్నం అయితే తినను, కానీ మజ్జిగ అయితే కళ్ళు మూసుకొని తాగేస్తాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ మజ్జిగ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే మా ఊర్లో శ్రీరాముడి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంక ఈరోజు నైట్ అయితే బయలుదేరి వస్తారు. ఇక్కడైతే బియ్యం కడిగిన వాటర్ అయితే చెట్లకు పోస్తున్నాను. ఈ వాటర్ పోయడం వల్ల చెట్లు అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనేసి ఇంకా డైలీ బియ్యం కడుగుతాం కదా, సో అప్పుడైతే వాటర్ అనేది పోస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే బెండకాయ కర్రీ చేసుకున్నాను. అసలు ఎంత వాటర్ తాగినా కూడా ఈ ఎండలకైతే అసలు స్టమక్ పెయిన్ అనేది తగ్గడం లేదు. వాటర్ అనే కాదు, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఎన్ని తాగినా కూడా. మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కళ్యాణం వీడియో కూడా మా హస్బెండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. సో ఆఫ్టర్నూన్ నుంచి ఏమో స్టార్ట్ అవుతుందంట. కళ్యాణం అయితే కూడా ఆ వీడియో కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను. షార్ట్ వీడియో కానీ లెంత్ వీడియో కానీ. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ కాల్ చేసి ఇట్లాగా ఫిషెస్ ఉన్నాయి తీసుకొచ్చేదా అని అడిగారు. మేము వచ్చేసి సాటర్డే సండే నాన్ వెజ్ అయితే తినము. ఇంకా సరే మ్యాగ్నేట్ చేసి పెడదాము, మండే చేసుకుందాంలే అనేసి తీసుకురమ్మన్నాను. ఇక్కడ చూడండి స్కిన్ అంతా తీసేసి ఇచ్చారు. నాకు చూస్తుంటే చికెన్ లాగా అనిపించింది. ఇంకా బెంగళూరులో అయితే ఇది సెకండ్ టైం అనుకుంటా ఫిష్ తెచ్చుకోవడం. ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా వాష్ చేశాను. ఒక 2 times బాగా వాష్ చేసి ఇంకా మ్యాగ్నేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మండే అయితే ఇంకా వాళ్ళు పాప హస్బెండ్ కూడా వస్తారు కదా, సో అప్పుడైతే చేద్దామని. అంటే స్కిన్ అంతా తీసేసి బాగా పల్చగా కొట్టారు. అందుకే కొంచెం అలాగ అంటే చికెన్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా పాప కడుపులో ఉన్నప్పుడైతే నేనైతే చేపలే ఎక్కువ తిన్నాను. అందుకని మా పాపకైతే భలే తెలివి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చికెన్, మటన్ కన్నా కూడా చేపలు అనేది చాలా చాలా మంచిది. మీకు కానీ కుదిరితే ఖచ్చితంగా చేపలు అయితే తినడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.